కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ పరిధిలోని కోరంగి టూరిజం స్పాట్ నుంచి హోప్ ఐలాండ్ వైపు బయలుదేరిన ఏపీ టూరిజం బోట్ మార్గం మధ్యలో ఆగిపోవడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన 15 మంది లాయర్ల బృందం బోట్లో ప్రయాణం ప్రారంభించగా సముద్రపు మోగ వద్ద ఇంజన్కు వల చుట్టుకుపోవడంతో బోట్ ఒక్కసారి నిలిచిపోయింది. దీంతో సముద్రం మధ్యలో కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి మరో బోట్ను సంఘటన స్థలానికి పంపించారు. పర్యాటకులను సురక్షితంగా మరో బోటులోకి మార్పిడి చేసి కోరంగి తీరానికి తరలించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంజన్కు వల చుట్టుకుపోవటమే ఘటనకు కారణమని అధికారులు తెలిపారు. నా పేరు ధనలక్ష్మి అండి. కోరంగమడ ఫారెస్ట్ లో ఎఫ్బిఓగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా నేను వర్క్ చేస్తున్నానండి. ఎఫ్ఆర్ఓ గారు వరప్రసాద్ గారండి, ఎఫ్ఎస్ఓ గారేమో సిద్ధార్థ్ గారండి. ఈ రోజు ఏం జరిగిందంటే ఒక 15 మెంబర్స్ టికెట్ తీసుకున్నారండి. సీమౌత్ వరకు, అంటే సముద్రం ముఖద్వారం, అంటే సముద్రం వరకు కాదు, సముద్రం ముఖద్వారం వరకు తీసుకున్నారండి టికెట్. 100 రూపాయల టికెట్. 12 ఆ టైంలో, మధ్యాహ్నం 12 ఆ టైంలో ఏం జరిగిందంటే సీమౌత్ వరకు వెళ్ళిన తర్వాత మన పెద్ద బోట్ లో వల పంకకి చుట్టుకుందండి. పంక చుట్టుకుంటే మన బోటు చిన్న వర్మన్న, సంటి అన్న ముగ్గురు ఉన్నారండి. వీళ్ళు ఏం చేశారంటే ఆ బోటు చిక్కుకున్న వెంటనే కిందకి దిగి ఒక అబ్బాయిని కింద దింపారండి. బోటు మళ్ళీ పంక మొత్తం చుట్టుకుంటే మళ్ళీ వెంటనే చిన్న అన్న బోట్ ఏమన్నా స్పీడ్ బోట్ ఏమైనా ఎత్తికి కాల్ చేసి స్పీడ్ బోట్ ని వెంటనే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ 3 ట్రిప్ల కింద ఉన్న జనాలు 15 మెంబర్స్ ని 3 ట్రిప్ల కింద మళ్ళీ ఒడ్డుకు చేర్చేశారండి. ఇది పెద్ద విషయం అయితే కాదు జరిగిందండి. ఓన్లీ వల సామాన్యంగా అయితే అక్కడ బోట్ షికారు చేసే వాళ్ళు, ఫిషింగ్ సంబంధించిన వాళ్ళు, మత్స్యకారులంతా అక్కడ వల వేస్తారండి. వల చిరిగిపోయినప్పుడు కట్ చేసి ఆ ముక్కలు అక్కడ పడేస్తా ఉంటారు. ఇదేంటి మన బోటు అక్కడికి వెళ్ళింది ఓపెన్ అని మాత్రం కాదండి. ఇది రాంగ్ గా ఎలాగేసారంటే ఓపెన్ అని వెళ్ళినట్టు అక్కడ మధ్యలో బోటు చిక్కున్నట్టు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి. వాస్తవం ఏంటంటే బోటు సముద్రం వరకు వెళ్ళలేదండి. బోటు సీమౌత్ వరకు, అంటే సముద్రం ముఖద్వారం వరకు, అంటే ఏడుపాయలో ఒక పాయ తుల్యబాగండి. ఈ పాయ వెళ్ళి సముద్రంలో కలిసే ప్లేస్ వరకు మాత్రమే వెళ్ళిందండి. అక్కడ వల ముక్కలు చిక్కుకోవడం వల్ల అది పంకకి పట్టేసింది. పంకకి పట్టేస్తే ఇంకా బోట్ నడవదు కదండి. మనోళ్ళు కింద దిగి కట్ చేయడం జరిగింది. దాన్ని తర్వాత చేశారండి. ఇది అయితే వాస్తవం అండి.